తర్వాత లేఖలో మాతృశ్రీకి నీ లేఖలు చేరినవి, సాధన బాగుగా జరుగుతున్నది, నీలో హనుమదంశ ప్రవేశించినది. ఈ దిగువ శ్లోకమును రోజుకు 108 పర్యాయములు పఠించవలసినది. ఏమిటా శ్లోకం అంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ధ్యాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఏమన్నారు? ముందు నీలో హనుమదంశ ప్రవేశించున్నారు కదా, ఈ రాముడి ఈ శ్లోకం చదువుకో, ఊరికి ఉద్రేకం లేకుండా చాలా కొంటే సరసంగా సున్నితంగా చెప్పారు. ఆవిడ అంతకుముందు తనలో హనుమదంశ ప్రవేశించింది రాసి ఉంటుంది. ఆవిడ నాలోకి హనుమంతుడు చేస్తున్నాడు. మంచిదే, కాబట్టి నీకు హనుమంతుడి ప్రవేశించింది కాబట్టి నువ్వు ఈ శ్లోకాన్ని 100 నిమిషాలు చదువుకొని రాముడి గురించి శ్లోకం ఇచ్చారు. రాముడు అభయించిన శ్లోకాన్ని ఆయన శరణు పొందు ఊరికి ఉద్రేకపడకని అర్థం అనమాట. అమ్మ ఆవిడకి అభిప్రాయాలు అదేం కాదండి విందు, అందుకని కన్ఫర్మ్ చేసి డైరెక్ట్గా 108 సార్లు రోజు 108 సార్లు ఈ శ్లోకం రాముడు చదువుకుంటే అంతా అలాగ ఆటోమేటిక్గా పోతుంది. వదలాల్సిన ఆటోమేటిక్గా రాముడు చూసుకుంటాడు. చాలా నా కోసం ఎప్పుడూ ఎదురు చూడరాదు. ప్రతిదినము 6 దినముల నుండి బ్రాహ్మీ ముహూర్తము నేను వచ్చి పోవచ్చుండట నే ఇంతవరకు ఎరక్కున్నావు. నా రాముని ఆజ్ఞ ఇన్నాడు, కానీ నేను భౌతికముగా గుంటూరు రాలేను. ఆవిడ ఎప్పుడైనా అదే పట, గుంటూరు ఎప్పుడు వస్తారు, మా ఇంటికి ఎప్పుడు వస్తారు, గుంటూరు ఎప్పుడు వస్తారు, మా ఇంటికి ఎప్పుడు వస్తారు. నీ శిష్యుడాండ్ర పరిస్థితి ఎట్టున్నది? నీవు ప్రస్తుతం పడుతున్న వేదన త్వరలో ఫలోన్ముఖము కాగలదు. రాముడు కొన్ని మంచి పనులు నీ ద్వారా చేయదలిచినట్లు కనిపించున్నది. మరి తన హనుమదం సంధిగా అది నీ ద్వారా చేస్తాడు కొన్ని పనులు, మంచి పనులు అని. ఇవన్నీ 64లో ప్రతి నెల కనీసం నెలకు లేఖల ఆవిడే. నీ లేఖ అందినది. అత్యవసరమైన ఖర్చులు 100 రూపాయలు అనుకోవలను. అది పోను మిగిలిన దానిలో వీలైనంత ఈ దిగువ అడ్రస్కు పంపుచుండవలెను అని ఇచ్చారు. నియమములు: ఏ నెల బాధపడి పంపరాదు. అంటే ఆవిడ నెల పంపించారంటే ఎందుకంటే పంపించాల్సిందండి. ఏ నెల బాధపడి పంపరాదు. ఆ విషయం నాకు తెలుస్తుందని బ్రాకెట్లో ఇచ్చారు. 2, ఎప్పుడైనా ఏ పని మీదైనా డబ్బు కావాల్సి ఉంటే పై అడ్రస్ నుండియే తీసుకునేవాళ్ళను. అంటే తన అడ్రస్ నుంచి ఆ అడ్రస్కి రాసి చేస్తే మళ్ళీ మరి పంపించినవన్నీ పక్కన ఉంచుతారు. అవే నీకు ఖర్చు చేసుకోరు కదా, తను వ్యక్తిగతంగా ఎప్పుడు ఖర్చు చేసుకోరు, పంపిస్తారు. 3, ఇతరుల నుండి అప్పుగా ఏమాత్రమూ తీసుకోరాదు. అంటే నీకు ఎప్పుడైనా కావాల్సి వస్తే మా అడ్రస్ రాస్తే ఇక్కడి నుంచి వచ్చేది తీసుకో తప్ప ఇంకెవరి దగ్గర నుంచి కూడా అప్పుగా ఏమాత్రమూ తీసుకోరాదన్నారు. తర్వాత పై అడ్రస్ నుంచి తీసుకున్నది అప్పుగా తీసుకోరాదు. తన అడ్రస్ నుంచి వచ్చేటువంటి తను ఇచ్చేటువంటిది అప్పుగా కాదు, నీకు ఇస్తున్నటువంటిది. ఇచ్చేది అప్పుగా ఇవ్వరాదు. నువ్వు ఇచ్చేది అప్పు కాదు, నేను నీకు ఇచ్చేది అప్పు కాదు.
ఈ రెండు అప్పు కావు. ఎంత పెద్ద మొత్తమైనా ఆ చోటుకే వ్రాసి తెప్పించుకోవాలి. మరొకరికి నా అనుమతి లేనిదే ఈ విషయం చెప్పరాదు. ఈ నియమముల అంగీకారం అయితే నీ సద్వినియోగం పై అడ్రస్ పంపవలను. అంటే ఎన్ని దిగ్బంధాలు చేయాలి, మామూలు విషయం కాదు కదా. దీని ముందు లెటర్లో కూడా నేను 4 రోజులుగా బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి వెళుతున్నాను అంటుందో ఆయన కేవలం భౌతికమైన వ్యక్తి కాదు, సూక్ష్మదేహంతో అక్కడికి వెళుతున్నారనేది కూడా డైరెక్ట్గా ఆయనే. మరి ఆవిడకి ఎందుకు అది రాశారంటే నాకు తెలుస్తుందని, లేకపోతే ఆవిడ కథ కంట్రోల్ ఉండదు. అందుకని ఆయన మాస్టర్ గారు వస్తున్నారు, చూస్తున్నారు, చేస్తారంటే అలా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకోటి రాశారు అందులోనే, ఆ ఉత్తరంలోనే, దయ ఉచితం అనే పేరుతో వ్యయం చేయడం బలాని వారి పేరు గారి కోసం సాధ్యపడితే చేయవచ్చు. వికలాంగులకు 2 రూపాయలు మించకుండా చేయవచ్చు. ఆ రోజుల్లో నేను అంగీకరించిన ఇతరులకు చేయవచ్చు. కుర్రవాణి చదువుకు ఏర్పాటు చేయవలను. అంటే వేటి కోసం ఎలా వాడచ్చో చెప్పారు. అలాగే ఇంకోళ్ళ విషయమై ఎవరి పేరు రాశారు విషయమై కాల్కేరియా కార్పు 200 1 డ్రామ్ పిల్స్ వారానికి 1 మోతాదు చొప్పున 4 మోతాదులు వాడి వారి పెద్దలు అంగీకరించినచో అని బ్రాకెట్లో పెట్టారు. నాకు తెలియజేయకూడదను. మిగిలిన విషయాలకి ఇంకా టైం ఉన్నది. ఈ శుభగడియ కొరకు నిరీక్షణ అనవసరం, కర్తవ్య నిర్వహణ అవసరం. మీరు వస్తారని శుభగడియ కోసం నిరీక్షిస్తా, కర్తవ్యం నువ్వు చేయాల్సిన పనులు చేయగానే నిరీక్షణ చేయక్కర్లేదు. కోరిక లేకుండా ముఖ్యం. కోరికను రాసి పక్కన నిరీక్షణ అని బ్రాకెట్లో పెట్టారు. అదే కోరిక. అది కూడా కోరికే అని చెప్పడం. గురువుగారు మన ఇంటికి రావాలనేటువంటిది కోరికే. అందుకని ఏ కోరిక అనవసరం. అది చెప్పి ఎప్పుడు రావాలనేది ఆయన నిర్ణయం, ఆయన చూసుకుంటారు. తర్వాత మళ్ళీ ఇంకా ఆవిడ ఇంకో రాసిన తర్వాత రాసింది. ఆవిడకి అదే పని. నెలకోసారి ఒకటైనా సరే కనీసం మాస్టర్ రాస్తుండేది ఆవిడ. ఎంత ఓపిక అంటే ఎలా అయినా సరే వాళ్ళకి ఆ సందేశం అందుకొని బాగుపడతారని ప్రయత్నం. ఆశీర్వచనములు, నీ వేదన ఎప్పుడూ నాకు నివేదితం అవుతూనే ఉన్నది. నీ వేదన ఎప్పుడు నాకు నివేదితం అవుతూనే ఉన్నది. శ్రీవారు ఈ జీవిని ప్రేయర్లో కూర్చోబెట్టవలసిన ప్రత్యేక అవసరం కనిపించలేదు. ఈ జీవితమే ప్రేయర్గా మారిపోయింది. జీవితమే రాముని ఆజ్ఞ. నా పాదధూళితోనే ఈ లోకాలన్నీ సృజింపబడి ఉన్నాయి. అంటే నా అంటే అదనమాట అర్థం. రాని అడ్రస్ కోసం వెతక పని లేదు. ఈ లోకాలన్నీ ఆయన పారధూళితోనే ఉన్నప్పుడు ఆయన పారధూళి ప్రత్యేకంగా నాకు రావాలి, రాముడు పారధూళి నాకు కావాలండి ఊరికనే గ్లామర్ తప్ప. నౌకరీకి రామాజ్ఞ అయినది. సంపూర్ణమ్మ అనే శూద్రశ్రీ నాకు దయనీయురాలు నీ వద్దకు వస్తుంది, ఏమి కావాలో కనుక్కునవలను. తర్వాత ఇంకొక లేఖ. చాలా ఉత్తరములు నాకు అందినవి. నా సందేశం ఆలస్యమైనది. ఈ వారం నుండి తమ జీవితంలో ఒక అంకం పూర్తి అయ్యి మరి ఒక అంకం ప్రారంభింపబడుతుందని ఇక్కడ అంతా చెప్పుకుంటూ ఉండగా విన్నాను అని బ్రాకెట్లో పూజలో అన్నారు. ఇక్కడ అంటే పూజలో అని. విన్న విషయం తెలియజేస్తున్నాను. నా భౌతిక ముఖ కవళికలను ఎక్కువగా గుర్తుంచుకోవటం వలన
మీ దగ్గర నా ఆకారం ఉన్నట్టు కూడా కొందరు చెప్పుకుంటున్నారు కనుక జాగ్రత్త. బుక్ పోస్ట్లో పంపిన సందేశం అందిందనుకుంటాను. పార్సిల్లో కొన్ని వస్తువులు వస్తాయి, స్వీకరించి వ్రాయగోరుతాను. ఎవరి ఆరోగ్యం బాగుండకపోయినా నాకు వ్రాయనక్కర లేకుండానే తీర్థం ఇవ్వచ్చు. మీ జీవిత ఘట్టం గుర్తుపట్టలేనంతగా మారవచ్చు. ఏమి వ్రాయవన్నో తెలియడం లేదు. శ్రీమద్ భాగవతం 10వ స్కంధం ఉత్తర భాగం కూడా పూర్తి చేయవలెను. మీ సతీర్థులు మూర్తిగారి దగ్గర మా అమ్మ రచించిన ఆంగ్ల గ్రంథము ఐసిస్ అన్వీల్డ్ అన్నది ఉన్నది. నా మాటగా వెంటనే దాన్ని మీరు తీసుకొని మీ దగ్గర ఉంచవలను. అభిలాషను బట్టి మీరు చదువుతుండవచ్చును. ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను తెలియజేసిన వెంటనే పంప సిద్ధముగా ఉండవలను. ప్రస్తుతం నేను పంపుతున్న పుస్తకములను అవకాశం అనుసరించి చదవవలను. భార్య భర్త ఇద్దరికి కూడా చెప్పారనమాట. ఇలా ప్రతి విషయం ప్రతి నెల ప్రతి విషయం ఒక విషయాన్ని గురించి తను రాస్తూ ఉంటుంది ఈవిడ. అంటే కొంతమందికి అదొక దీనిలాగా ఉంటుంది. ఏంటంటే గురువారికి అన్ని ప్రతి విషయాల్లో వేసేయాలి, ఆయన చేయమని అందుకని రిప్లై ఇస్తే దాని ప్రకారం చేయాలి. చేస్తే మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తుంటుంది. కంటిన్యూటీ. కానీ ఆయనకి ఎంత ఓపిక చూడండి. ఇక్కడ విసుక్కోవడం లేదా పట్టించుకోవడం నిర్లక్ష్యం చేయడం కాకుండా ఎంతో కన్సర్న్డ్గా ప్రేమతో ఆశీస్సులు. తర్వాత లెటర్ అనమాట. చిరంజీవిని పాలిటెక్నిక్లో చేర్చే ఏర్పాటు చేయవలను. వాడిని ఎందులో చేర్చాలో మళ్ళీ అది ఉత్తరం రాసి మధ్యలో. ఇంకేమైనా సహాయం కావాల్సి ఉంటే తెలియజేయవలను. పరవశత్వమునకు ఆత్మజ్ఞానమునకు చాలా భేదం ఉన్నదని మనవి. పరవశత్వమునకు ఆత్మజ్ఞానమునకు చాలా భేదం ఉన్నదని మనవి. ఇది చాలా సటిల్. కంట్రోల్లో లేకపోవడంలో తన కంట్రోల్ లేదని పరవశత్వం అనుకుంటారు. అది పరవశత్వం వచ్చినంత మాత్రం ఆత్మజ్ఞానం ఉంది అనుకోకూడదు. ఆత్మజ్ఞానం అంటే అసలు నేను అనేటువంటి దాన్ని తెలియడం కదా. అది పరవశత్వం వల్ల చేస్తున్నటువంటి ఎక్కడుందో లేదు అలాగా. అంటే కొంతమందికి భ్రమ అన్నమాట. ఈ భక్తి పారవశ్యం దానిలో ఆ పదానికి అసలు అర్థం ఏంటనేది అనుభూతి ఉండదు కాబట్టి ఉండదు కదా. అందుకని భక్తి పారవశ్యంలో ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానం వచ్చేసింది. ఏం రాలేదు. ఆత్మజ్ఞానం అంటే అసలు ఆత్మజ్ఞానం అంటే వేరే ఏదో జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేది. ఆత్మ అంటే నేననే అర్థం. నేనంటే ఎవడో తెలియడం ఆత్మజ్ఞానం అని. అది తెలియదు చాలామంది. తెలియక ఆత్మజ్ఞానం అంటే ఏదో చాలా పెద్ద విశేషం. మైమరిచిపోవడం, ఏమి తెలియకుండా కళ్ళు మూసుకోవడం, మైమరిచిపోవడం, అది ఆత్మజ్ఞానం. అందుకని దానికి దీనికి సంబంధం లేదన్నారు. చాలా భేదం అన్నారు. సర్వాంతర్యామి అని ప్రజ్ఞయందు మేలుకొని ఉండి పరిమితత్వము అంటే జనన మరణములకు పట్టుబడకుండా యోగము కానీ అది యోగము కానీ వడలు తెలియని మరుపు మాత్రం కాదు. ఒళ్ళు పైన తెలియకుండా మైమరిచిపోయాం, అది యోగం ఏం కాదు అని చెప్తున్నారు. అంటే మన భ్రమ తప్ప అని చాలామంది ఇదిపోయి ఉంటారు కదా. ఒకసారి పూనకాలు వచ్చి అంటే అదంతా భక్తిను యోగం ఇవన్నీ అనుకోకూడదు, పొరపాటు. అది పరమసత్వం అంటే ఇంకా నీ ఇమోషన్ వశమైపోయి ఉండొచ్చు. అంతేగాని పరమసత్వమునకు ఆత్మజ్ఞానమునకు చాలా భేదం ఉన్నదని మనవి. సర్వాంతరమైన ప్రజ్ఞాన్ని మేలుకొని ఉండి పరిమితత్వము నాకు పట్టుబడకుండా యోగం కానీ వడలు తెలియని మరపు మాత్రం కాదు, అది యోగం కాదు. పరిమితత్వమునందున్న భౌతిక కార్యక్రమము ఏమాత్రము నిరోధము జరిగినచో మనమందరి అపరిమితత్వమును గుర్తింపనట్లే. పరిమితత్వమునందున్న భౌతిక కార్యక్రమము ఏమాత్రము నిరోధము జరిగినచో మనమందరి అపరిమితత్వమును
మనము అందరి అపరిమితత్వమును గుర్తింపనట్లే అని చెప్పారు. వెంటనే సంసార చక్రమునకు అంటుకొని గిరగిరా తిరుగుడు జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే చెప్తున్నారు. ఎలాగంటే బ్రాకెట్లో ఒక ఉదాహరణ ఇచ్చారు. జాతరలలో రంగులు రాటంలో వలె. జాతరలోకి వెళ్తే పెద్ద రంగులు రాటం ఉంటుంది, దాన్ని ఎక్కువ కూర్చుంటాం, పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. అలాగే సంసార చక్రమునకు అంటుకొని గిరగిరా తిరుగుడు జరుగును. ఎందుకంటే అపరితత్వం గుర్తించకుండా ఉండడం వల్ల అది జరుగుతుంది. దేహము, మనస్సు, బుద్ధి, అహంకరణము, ఈ నాలుగు రంగుల పూసలు. వీనిలో నుండి ఈ ఆత్మాను బ్రహ్మసూత్రము అంటే దారం దూరి అంతర్యామిత పొంది ఉండి వీన్ని మాలగా నిలిపి మన హృదయమును అలంకరించుకున్నట్టుగా బ్రహ్మముడి వేయవలెను. అది ఇది సార్, అది ఎంత చదువుకున్న అతి తేలిక పదాల్లో ఒక వాక్యంలో దేహము, మనస్సు, బుద్ధి, అహంకరణము, ఈ నాలుగు రంగుల పూసలు. వేరు అంటే శరీరం భౌతిక పదార్థం తయారు చేయబడి ఉంటుంది కదా, మనస్సు ఏమో భౌతిక పదార్థం కాదు, ఫోర్స్ అది. అందుకంటే బుద్ధి ఇంకా పైది, అహంకారం ఇంకా పైది. నాలుగు వేరు స్థాయిలో ఉన్నటువంటివి. ఎందుకంటే 4 రంగుల పూసలు అన్నారు. వీళ్ళలో నుంచి ఆత్మను బ్రహ్మసూత్రము, అన్నింటిలోనూ నేననేటువంటిది సూత్రం కదా, దూరి అంతర్యామితో పొందినది. అంటే ఆ నేనంటే ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే వీటన్నిటి అందు నేను ఉండడం కాదు, నా అందే అవన్నీ ఉన్నాయి. దీన్ని మాలగా నిలిపి మన హృదయమును అలంకరించుకున్నట్టుకై బ్రహ్మముడి వేయవలెను. అంతేగాని రాముడిచ్చిన 4 పూసలను మూలబెట్టి నిద్రపోరాదు అని బ్రాకెట్లో మూలబెట్టి బ్రాకెట్లో యోగా నిద్రపోరాదు అన్నారు. నిద్రపోయారు ఎంత యోగం. కళ్ళు మూసి కూర్చొని యోగం చేస్తున్నాక నిద్రపోయాడు అనుకో, దాన్ని యోగ నిద్ర అనుకుంటే అది యోగ నిద్ర అనుకుంటే ఏంటో నాకు వందది నిద్రది. అంటే బ్రహ్మపడుతూ ఉంటారు, నేను యోగ నిద్రలో ఉన్నాను. యోగ నిద్రనే నీకు ఎడ తెలిసి యోగ నిద్రలో ఉన్నావో మామూలు నిద్రలో ఉన్నావో. నిద్రపోయిన తర్వాత రాముడు మనలో యోగ నిద్ర పోవచ్చు అంతర్యామిత్వం గూర్చి మాట్లాడటలేదు. రాముడు మనలో యోగ నిద్ర పోవచ్చు అంతర్యామిత్వం గూర్చి మాట్లాడటలేదు, అది వాని లీల. వాని యందు మనం మేల్కాంచి అంతర్యామిత్వమును జీవించవాలి. మనం చేయవలసిన పని ఏమిటంటే వాని యందు మనం మేల్కాంచి, అంటే భగవంతుడు అంతర్యామిగా ఉన్నటువంటి దాని యందు మేల్కాంచి అంతర్యామిత్వమున జీవించవలను, అది మనం చేయవలసిన పని. ఎంత స్ట్రైట్ అండ్ సింపుల్. ఇందా అర్థం కాకపోవడానికి ఏముండదు, మొత్తం పరమార్థం దానిలో ఉంటుంది. మొత్తం పరమార్థం దాన్ని అసలు ఏవో పెద్ద పెద్ద గ్రంథాలు మొత్తంలో ఉండేటువంటిది సింపుల్గా ఒక 4 సెంటెన్స్లో ఇచ్చేశారు. అవి కూడా సింపుల్ వర్డ్స్లో. మామూలుగా ఇప్పుడు ఇందులో ఈ కాస్త ఈ పారాగ్రాఫ్లో ఇచ్చింది మామూలుగా చూస్తే పెద్ద గ్రంథాల్లో ఉంటుంది, కనీసం ఒక 100 పేజీలైనా తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని ఒక 4-5 లైన్స్లో సింపుల్గా చెక్మని ఇచ్చేసారు. అది కూడా వీళ్ళు పట్టాలు తప్పుతూ ఉంటే అసలైన సాధన అంటే ఏంటనేది అక్కడ భ్రమలో పడుతూ ఉంటే మళ్ళీ మధ్యలో దాన్ని రైట్ పాత్రలోకి తీసుకురావడం, అదే చేసేటువంటిది.